ఒక్కటి చెప్తా, ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒక్కటే అని చాలా సందర్భాల్లో చెప్పిన నేను, కానీ వినరు. నువ్వేం బ్రహ్మవురా భయ్, నీదేంది, నీ మాట నేటిది ఏంది అనేటటువంటి కాన్సెప్ట్లో చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా నేను ఒక్క మాట చెప్తా. బీజేపీ కేసీఆర్ గారు అంటే మోదీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి కవితక్కను వదిలినరు. ఎందుకోసం వదిలినరంటే రేపు మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్ వస్తున్నది, మీకు తెలంగాణకు రిజర్వేషన్ ఎంతైతే ఉన్నదో మహిళా రిజర్వేషన్ ఇవ్వంగా చూడు నువ్వు కవితక్క ఏం చేస్తుందంటే, ఇది సత్యం అబద్ధం కాదు, మహిళా రిజర్వేషను తెలంగాణకు ఎన్ని సీట్లు మహిళలకు వస్తాయో అన్ని సీట్లు ఇవ్వంగా మగవాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా ఆల్రెడీ జనరల్ ఏదైతే ఉంటాయో దాంట్లో కూడా మహిళల్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది. చూడండి, 100% మహిళలే నిలబడతారు ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. 80% ఈ రాష్ట్రంలో మహిళలు నిలబడబోతున్నారు. అంటే భర్తలు నిలబడతారు, భర్తలు ఉంటారు, కానీ భార్యను నిలబెట్టి భర్త సపోర్ట్ చేస్తాడు. జనరల్ సీట్లలో కూడా మహిళలు ఖచ్చితంగా చేసేటటువంటి అవకాశం ఉన్నది. 185 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే దాంట్లో తప్పకుండా 100 లేదా 120 సీట్లు మహిళలే పోటీ చేసేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కవితక్క లాజిక్ అదే ఉంటుంది. అటు ఒక విధంగా మహిళా రిజర్వేషన్ అనేటటువంటిది ఒక విధంగా ప్లస్ అవుతే, మొత్తం భార్యలను నిలబెట్టండి అని రేపు వాళ్ళ ఎవరైతే మెయిన్ లీడర్లు ఉంటారో, మీ భార్యలు ఉన్న ఒకటే, మీరున్న ఒకటే. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పాను కదా, అమ్మ నువ్వున్నా నేనున్నా ఒకటే, రేపు మనమైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలా, అది నీ వల్లనే అవుతుంది, అన్న వల్ల కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్న పో బయటకో, విమర్శిస్తే విమర్శించు బ్రహ్మాండంగా, ఏమని చెయ్యి, ఖచ్చితంగా నువ్వు అధికారం చేజిక్కించుకోవాలా, మన కుటుంబమే అధికారంలో ఉండాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళకి క్రియేట్ అయిపోయింది. అటు మోదీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇటు కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కవితక్క రాబోయే రోజుల్లో తప్పకుండా మహిళా రిజర్వేషన్లతో పాటు జనరల్లో కూడా మహిళలకే సీట్లు ఇచ్చి ఖచ్చితంగా 120 సీట్లు మహిళలు పోటీ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి.